అక్కడ బోట్స్ ఉన్నాయి కదా, అవి యాక్చువల్లీ కట్టేసి ఉన్నాయి, అందుకనే అవి అసలు మూవ్ అవుతలేవు, అలానే స్టేబుల్గా ఉన్నాయి. సో మా ఆయన ఏం చేసిండంటే దేవరలో ఎన్టీఆర్ ఎలా పట్టుకొస్తారు ఫిష్, అలా మా ఆయన బోట్ని పట్టుకొని వస్తుండే. ఇంకా పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కొద్దిసేపు బోట్ ఎక్కి మా ఆయన అలా బోట్ నడిపే మ్యాన్లాగా అటు ఇటు తీసుకెళ్ళిండు అన్నమాట, మా ఆయన బావ ఇద్దరు. సో అలా చాలా బాగా పని చేసాం ఇక్కడ. మా అక్క వాళ్ళు కానీ నేను తొందరగానే బయటకు వచ్చేసిన, పాప ఏడుస్తుందనేసి. బట్ మా అక్క, మా చెల్లి, ఇంకా అప్పు చెల్లి కూడా, ముగ్గురు అయితే సూర్య నమస్కారాలు, ఆయ నమస్కారాలు చాలా ఫన్ ఆడుకుండ్రు. మేము చెప్పా కదా 8కి రీచ్ అయినా అని, మేము 10 వరకు అక్కడే ఉన్నాం. అంత ఎంజాయ్ చేసినాం వాటర్లో అయితే. అంటే మార్నింగ్ అవ్వడం వల్ల మేము కొంచెం తొందరగా పోయినాం కాబట్టి ఎక్కువ జనాలు లేకుండే. సో అక్కడే చాలా ఫన్ అయింది, అక్కడే చాలా టైం స్పెండ్ చేసినాం. మేము యాక్చువల్లీ అదే తప్పు పని చేసినాం. అది ఏంటో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, అది పక్కా చూడండి. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా.